ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడి నుంచి ప్రజలు నేరేడుచెర్ల టు మిర్యాలగూడ, భీమారం టు మిర్యాలగూడ, కోదాడ, నల్గొండ, ఖమ్మం, జనగాం, తుంగతుర్తి, తొర్రూరు టు హన్మకొండ, మహబూబాద్ ప్రజలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, 6 గ్యారెంటీలు ఎలా అమలు పరుస్తున్నారు, అలాగే సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి అనే విషయాన్ని ప్రజల అభిప్రాయం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? సాధన. ఏం చేస్తారమ్మా? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? మంచిగా ఉంది. ఎంప్లాయీలను కూడా మంచిగానే చేస్తారు. వారి పాలనలో కూడా మంచిగానే ఉంది. అన్నీ కూడా మంచిగానే జరుగుతున్నాయి. వారు కూడా అన్ని మంచిగా ఇస్తున్నారు. సార్ మా వరకు తెలిసినంత వరకు అయితే మాకైతే హ్యాపీ. సార్ రావడం కూడా, రేవంత్ రెడ్డి గారు రావడం మాకు హ్యాపీగానే ఉంది. ఎంప్లాయీలకు కూడా మాకు మంచిగానే చేస్తుండు. కరెంట్ డిపార్ట్మెంట్ అంతా మంచిగానే చూస్తుండు, మంచిగానే ఇస్తుండు. కరెంట్ కూడా మంచిగానే ఇస్తాడు. ఇంకా చాలా ఆయన మనకు చాలా పనులు చేస్తారండి. మనం ఏమో బాధపడద్దు, అన్ని మనం కోరుకునే అన్ని ఇస్తాడు. మీరు ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్లో చేస్తారు కదమ్మా, ప్రజలు ఏ విధంగా చెప్తున్నారు? ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ విద్యుత్ అన్నప్పుడు ప్రజల అభిప్రాయం ఏంటంటే? ప్రజలు కూడా రేవంత్ అన్న మంచిగానే ఇస్తుండు, మాకు ఈ సమ్మర్ కూడా మంచిగానే ఇస్తానని మాకు వాగ్దానం చేసిరని చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి మా కన్జ్యూమర్ కూడా మంచిగానే చెప్తారు, సపోర్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా చేస్తారు. మనం ఏం బాధపడద్దు. వాళ్ళు ఉన్నన్ని రోజులు మనకి ఏ లోటు రాదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి మేడం? అందరూ ఒకటే, ఏ పాలనప్పుడు ఆ పాలన వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంతకన్నా ఎక్కువ మనకు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తారు. థ్యాంక్స్ అమ్మా. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? చంద్రమ్మ. ఏం చేస్తారమ్మా? కూలినాలి పని చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏమిటి ఆయన అట్లే చేసిండు, అభిమానం ఈయన అట్లే చేసిండు. ఎవరు మంచి వాళ్ళం, ఎవరు చెడ్డోళ్ళ అనం, ఇద్దరు సమానమే. పింఛన్ వేస్తానని 2000 గెలిస్తే నేను ఆ 2000 దాంట్లో 4000 పింఛన్ వేస్తానని ఆయన ఏడాయ. మరి పాత ఇంతవరకు రానే రావాయే, 2 నెలలు ఎట్లా మేము ఎట్లా బతకాలి? చేంజ్ ఎట్లు ఉన్నాం, వాటి మీద ఆధారపడి బతు. కూలినాలు చేసుకున్న 12,000 అని భూమి బుట్టలేని వాళ్ళకి అవి కూడా ఏడాయ. ఏం చేసిండు చెప్పు నువ్వు? కరెంట్ గ్యాస్ అని మేము డబుల్ బెడ్ నింపించుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన వెళ్ళినప్పుడు మాత్రం కానీ కాలాలు అన్నో ఇన్నో నీళ్ళు వచ్చినాయి, పొలాలు బండినాయి, అన్ని బండినాయి. ఆ నీళ్ళు కూడా లేవు, చేసిన పొలాలు అన్ని ఎండిపోతున్నాయి. కూలినాలకి తగిలినాం. ఏముంది అంతకన్నా ఎక్కువ? అన్ని ఎండిపోయినాయి. తోటలు బాయ్, బోర్లు బాయ్. ఆయన ఉండగానే కష్టం మాకు మంచిగా అనిపించింది, పచ్చగా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రాజశేఖర్, గుంజలూరు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది ఈ గుంజలూరులో? మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన చాలా దారుణంగా ఉంది. వ్యవసాయదారుల పరిస్థితి, రైతు బంధు వేయలేదు, రుణమాఫీ అందరికి పూర్తిగా రుణమాఫీ కాలేదు. ఇవాళ సకాలంలో ఒడ్లు కొనే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారి పాలన అయితే సంతృప్తికరంగా లేదు. యూరియా కోసం తన్నుకోవడం, యూరియా ఇప్పుడు దొరకట్లేదు, అది పరిస్థితి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన సరే రాష్ట్రంలో పాలు చేసిండు, కానీ ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ హామీ ఇచ్చిన పథకాలు మాత్రం నెరవేర్చే విషయంలో కేసీఆర్ నెరవేర్చాడు. రాష్ట్రాన్ని పాలు చేసిండు, ఆగం చేసిండు, అదొక భాగం. కానీ ఇస్తాన సంక్షేమ పథకాలు కొన్ని మాత్రం ఇవ్వగలిగి. థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శంకర్ ఉపేందర్ అండి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తా అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుందండి. నాకు 2 లక్షల రుణమాఫీ వచ్చింది. మా నాన్నగారికి 2 లక్షలు వచ్చిందండి. మా కుటుంబానికి 4 లక్షల రుణమాఫీ వచ్చిందండి. చాలా బాగుంది. మా ఊళ్ళో 50 లక్షలు పెట్టి సిసి రోడ్లు కనుక ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారి ఫండ్స్ వచ్చి రోడ్లు కనుక వేసినామండి. ఊళ్ళో ఎక్కడ కనుక సిసి రోడ్లు లేకుండా మొత్తం వేయించినారు. మొత్తం టోటల్ గా సిసి రోడ్లు వేయించినారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 500 గ్యాస్ లబ్ధిదారులు సుమారుగా 300 నుంచి 400 మంది ఉంటారు మహిళలు ఈ గ్రామానికి చెందిన వాళ్ళు. ప్రతి నెల కావాల్సినప్పుడు వాళ్ళకి 500కే గ్యాస్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారికి. వాళ్ళు మహిళలు చాలా సంతోషంగా ఉంటారు. ఇంకోటి 200 యూనిట్లు ఉచితంగా వచ్చిన వాళ్ళు ఈ ఊళ్ళో టోటల్ ఇల్లు ఒక 2-3 ఇల్లు ఉద్యోగస్తులే తప్ప మిగతా వాళ్ళ మొత్తం ఉచితంగా కరెంటు 200 యూనిట్లు ఇస్తుంది ఈ గ్రామానికి. దాని భారం దగ్గర 3 లక్షల రూపాయలు నిలబడుతుంది. నెలకు 3 లక్షలు ఉచితంగా బిల్లులు ఇస్తుంది ఇక్కడ మా గుంజలూరు వరకే. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే అందరికి దళిత బంధు ఇస్తాడు, వేయలేదు. 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇయ్యలేదు. ఇక ఆయన పాలన అంతే ఏమనిపించలేదు. ఇండ్లు ఇస్తాడు, ఇండ్లు ఇయ్యలేదు. మా ఊరికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు 15 సంవత్సరాలలో రాలేదు. మా ఊరికి దళిత బంధు 1 యూనిట్ రాలేదు. 3 ఎకరాల భూమి కనుక ఎవరికి ఇవ్వలేదు. అంతే అండి. కాలువలు ఎట్లున్న కాలువలు అట్నే ఉన్నాయి. కౌలు రైతులకు రుణాలు ఇస్తాడు, కౌలు రైతులు రుణమాఫీ 1 రూపాయి కనుక రాలేదు. కేసీఆర్ హయాంలో, రేవంత్ రెడ్డి హయాంలో రుణమాఫీ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, ఉచితంగా ఇల్లు కరెంట్ వచ్చింది, మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ ఇస్తుండు, మరియు ఫ్రీ బస్ ఇస్తుండని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్?
నా పేరు సైదయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను సిపిఐ ఎమ్మెల్యే పార్టీ స్టేట్ సెక్రటరీ. ప్రజెంట్ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అనేక రకాలైనటువంటి పేద ప్రజల్ని కొని పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజం 9.5 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పాలన చూసిర్రు. ఒక కొత్త ఒరవడి కొత్త నూతన ప్రభుత్వం కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఈ కోరుకున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు చేసినటువంటి అంటే వాళ్ళు ఎన్నికలలో హామీలు ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారంటీలు కూడా ఒక మహాలక్ష్మి పేరుతో ఒక బస్సు సర్వీస్ మాత్రమే ఇంప్లిమెంటేషన్ జరిగింది. మిగతా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్య వైద్యంలో కానీ అనేక రంగాలలో ఉన్నటువంటి దళితులు, మహిళలు, ఆదివాసీలు ఈ సమస్యలన్నీ కనీసానికి గ్రామాలలో నిల్వ నీళ్ళు లేనటువంటి పేదలు ఉన్నారు. వాళ్ళు కనీస అవసరాలైనటువంటి ఇండ్లు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానాలు చేసినటువంటి దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన బీఆర్ఎస్ పార్టీ కంటే ఇది కూడా ఏదో అంటారు కదా కొత్త సీసాలో పాత సారా అన్నట్టు లిక్విడే. కాకపోతే ఏంటంటే లేబుల్ మాత్రమే డిఫరెంట్ గా ఉన్నది. ఆ లేబుల్ చూసి పేద ప్రజలు మొత్తం కూడా వంచేటటువంటి పరిస్థితి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా విశ్వసించే పరిస్థితి లేదు. రాబోయే రోజులలో ఒక మంచి ప్రభుత్వాన్ని కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక ప్రజా పోరాటాల ద్వారానే జరుగుతుంది అనేది కూడా ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ వేదికలపై వాగ్దానాలు చేస్తుంది తప్ప ఏది కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన విధానం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.